తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భూ వివాదం కేసులో పెద్దిరాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పెద్దిరాజు వేసిన కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ తెలంగాణ హైకోర్టు పిటిషన్ను క్వాష్ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పెద్దిరాజు. ఈ పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పెద్దిరాజు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. పెద్దిరాజుతో పాటు ఆయన అడ్వకేట్ రితీష్ పాటిల్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రెండు 2016లో గోపనపల్లి భూములకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పెద్దిరాజు. వారం క్రితం తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చింది.